ప్రభాస్ రాఘవపూడి కాంబోలో వస్తున్న భారీ సినిమా 'ఫౌజీ'. రీసెంట్‌గా హాలిడేస్‌ను ముగించుకుని ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన ప్రభాస్ 'ఫౌజీ' సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇన్నాళ్లు ప్రభాస్ లేనందున ఆగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ తిరిగి హైదరాబాద్‌కు రావడంతో సినిమా షూటింగ్ మొదలైనట్టు తెలుస్తుంది. ప్రభాస్ అనుమతితోనే 'ఫౌజీ' నెక్స్ట్ షెడ్యూల్‌ను మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్స్‌ను కూడా వేశారని సమాచారం. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం పలువురు టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఇక ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకుంటారని సమాచారం. త్వరలోనే ఆమె సెట్స్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటంటే దర్శకుడు హను రాఘవపూడికి ప్రభాస్ కూల్ వార్నింగ్ ఇచ్చాడట. ఈ మధ్య రాఘవపూడి సెట్‌లో కాస్త హడావిడిగా ఉండటం, అప్పుడప్పుడు టెక్నీషియన్స్ పై కోపడటం, అరవటం వంటివి చేస్తూ సెట్‌లో చాలా టెన్షన్‌గా ఉన్నారట. అయితే ఇదంతా మంచి అవుట్‌పుట్ కోసమే అయినా కూడా తన మూవీ సెట్‌లో అలా ఉండకూడదని భావించిన ప్రభాస్ రాఘవపూడికి పిలిచి కూర్చోపెట్టి హడావిడి పడొద్దు, కూల్‌గా ఉంటేనే మంచి అవుట్‌పుట్ వస్తుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చారని ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీని రాఘవపూడి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కోసమే తాను ఈ కథ రాశానని, ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేసే ఎన్నో విశేషాలు ఇందులో ఉన్నాయని అన్నారు. కొత్త కథ ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాం. ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. విభిన్నమైన కథ, భారీ బడ్జెట్‌తో సిద్ధమవుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రామ్ స్టార్ యువతికి చాలా దగ్గరైన ఇమాన్వి కథానాయికగా నటిస్తుండడం విశేషం. దాదాపు 200 కోట్లతో ఈ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.